హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. కాకరకాయ నాకొద్దు అన్న వాళ్ళ నుండి కూడా వావ్ కాకరకాయ అనేలా చేసుకునే ఈ కర్రీని ఒక్కసారి నేను చెప్పినలాగా ట్రై చేయండి. మీరు కూడా టేస్ట్కి ఫిదా అయిపోతారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఉప్పు, కారం, పసుపు, తాలింపు గింజలు, ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి. వెల్లుల్లి రెమ్మలు, బెల్లం, ఉల్లిపాయలు పొడుగు కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ మనం ఇందాక చూపించాను కదా ఒక కప్పు, ఆ కప్పు ఆయిల్ మొత్తం తీసుకొని వేసేసుకొని వెయిట్ చేయండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక డైరెక్ట్గా కాకరకాయ ముక్కలు వేయండి. కాకరకాయ ముక్కలు ఒక 10 నిమిషాలన్నా ఉప్పు పసుపు వేసి నానబెట్టుకుంటే మనకి కాకరకాయలో ఉన్న చేదు అనేది పోయి మనకి చేదు రాదు కూర చేసేటప్పుడు. ఈ టిప్ అనేది మర్చిపోమాకండి అసలు. అప్పుడే మనకి కాకరకాయ చేదు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనికి కారం, ఒక స్పెషల్ కారం తయారు చేద్దాం. ముందు మనం ఇందాక చూపించాం కదా 2 to 3 టీ స్పూన్స్ కారం తీసుకొని, ఒక హోల్ వెల్లుల్లి తీసుకొని, కొంచెం బెల్లం కూడా వేసుకొని, ఉప్పు వేసి దీన్ని కచ్చా పచ్చగా మిక్సీ వేసుకుందాం. ఈ కారాన్ని మనం కాకరకాయలోకి వాడతాము. చూసారా, ఒక 50% ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు అది ఒక పక్కగా తీసుకొని దాంట్లోనే మనం ఇందా చేసుకున్నాం కదా తాలింపు, అవి కూడా వేసుకొని కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అది వేసుకొని కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మొత్తం కలిపేసుకుందాం. ఆ కాకరకాయలు ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కదా, ఆ లోపు మనకి ఇవి కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ముందే వేస్తే బాగోదు, ఇలా వేస్తే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరు కూడా చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఉప్పు కొంచెం పసుపు కూడా వేసి ముక్కలు ఇంకొంచెంసేపు మనం ఫ్రై కాబట్టి క్రిస్పీగా ఎర్రగా వచ్చే వరకు వేపుకుందాం. నిదానంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టి వేపుకుందాం. ఇలా లాస్ట్కి వచ్చి కొంచెం ముక్క మగ్గినప్పుడు ఇంకా మూత అనేది పెట్టకుండా కొంచెం హై మంట మీదే మనం ఫ్రై చేసుకుంటే అప్పుడు కొంచెం ఫ్రై ముక్క అనేది మెత్తగా లేకుండా కరకరలా ఆడుతుంటుంది. ముక్క మెత్తగా అయ్యే వరకు కొంచెం లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇప్పుడు కొంచెం హై మీద పెట్టి ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఇందాకటికి ముక్కకి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇలా ముక్కలు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. కాకరకాయ ఫ్రై అనేది చేదు రాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే కాకరకాయని కట్ చేశాక ఒక 10 లేదా 15 నిమిషాలు ఎంత ఎక్కువ సమయం ఉంటే అంత బాగుంటుంది. ఉప్పు పసుపు వేసి ఉంచి తర్వాత మంచిగా పిండేసి తీసుకుంటే కాకరకాయ అనేది చేదు అనేది పోతుందన్నమాట. అది మాత్రం మర్చిపోవద్దు. అదొక్కటే కూరకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం బెల్లం తీసుకున్నాం కదా, అది కూడా మీ స్పైస్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసి తీసుకోండి. మీకు కొంచెం బెల్లం ఇష్టమైతే ఇంకొంచెం తీసుకోండి. ఇలా కాకరకాయ అనేది ఫ్రై అయ్యాక మనం ఇందా చేసుకున్నాం కదా కారం ముద్ద, అది కూడా వేసుకొని ఈ కారం ముద్ద మనం బెల్లం వేసాం కాబట్టి ముద్దగా ఉంటుంది. సో కొంచెం నిదానంగా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆ కారం బెల్లం ఉంటుంది కదా అదంతా కొంచెం మళ్ళీ విడిపోయి కారం అయ్యేలాగా మనం కలుపుకోవాలి. లేకపోతే ముద్దగా ఉండి ఎక్కడా పట్టకుండా ఒకే చోట బెల్లం అనేది ఉంటుంది. సో అలా కాకుండా నెమ్మదిగా అదంతా ముద్ద అనేది కరిగి మళ్ళీ ముక్కలకి పట్టే వరకు నెమ్మదిగా కలుపుకుంటూ ఉంచాలన్నమాట. బెల్లం కరిగి వాటర్ అంతా వస్తుంది కాబట్టి మీకు కారం సరిపోదు అనుకుంటే ఇంకొంచెం కారం ఇప్పుడు వేసేయండి. ఇప్పుడు వేస్తే ముక్కలకి పడుతుంది కాబట్టి కొంచెం కారం కూడా వేస్తే ఆ కారం సరిపోదు అనుకుంటేనే, కారం సరిపోదు అనుకుంటే తక్కువ తినే వాళ్ళకైతే ఓకే, ఇంకొంచెం కావాలి అనుకునే వాళ్ళకి ఈ స్టేజ్లోనే ఒక స్పూన్ కారం వేసేయండి. సో ఇలా కారం కూడా వేస్తే ఒక్కసారి నేను ఇలా చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది.
ముద్దకి కారంగాను, కొంచెం మనం బెల్లం వేసాం కాబట్టి స్వీట్గా కాను, క్రిస్పీగా. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే చూసి వేసుకోండి. ఉప్పు కారాలు బాగుంటేనే కదా కూర బాగుండేది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్